నన్నే కాదు చాలామంది మీడియా పర్సన్స్ కూడా పచ్చి బూతులు తిట్టడం, ఎవరైతే ధర్మాన్ని సపోర్ట్ చేస్తే చాలు, ఆవిడేం తిట్టక్కర్లా, ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరూ కూడా అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్ళి పడుకోబెట్టండి, చాలా దారుణమైన నీచమైన పదజాలంతో అందరిని తిట్టింది. బట్ నన్ను మాత్రం పేరు తీసి పిచ్చనా కొడుకు లేకపోతే ఇంకా డాష్ 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 అని చెప్పి పచ్చి బూతులు తిట్టడం, అక్కడితో ఆగకుండా ఆఖరికి ఒక 4 ఏళ్ల చిన్నారి నా కూతుర్ని కూడా నేను టార్గెట్ చేస్తాను, నీ ఫ్యామిలీ డీటెయిల్స్ తెప్పిస్తున్నాను, నీ సీడీఆర్లు తెప్పిస్తున్నాను, ఇవన్నీ కూడా అండ్ ఆ స్టేటస్లు బీహార్ రౌడీని తెప్పిస్తాను, మిమ్మల్ని కొట్టిస్తాను, మీ కాళ్ళు పట్టుకున్నా కూడా వదలను, ఇటువంటి అంటే ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా ఆవిడ చూపించడం జరిగింది. సో వెంటనే నాకు తెలియడానికి 1-2 రోజులు పట్టింది. ఐ మీన్ చాలామంది చూశారు, ఇవన్నీ పెట్టారు. తర్వాత నేను కూడా దీనికి సంబంధించి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడాను. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మాట్లాడిన విషయంలో రీసెంట్గా మీకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చిన్నపిల్లలకి సంబంధించి ఎవరైనా మాట్లాడితే పోక్సో కేసులు అయినాయి. మరి ముఖ్యంగా మన సిపి సజ్జనర్ దీని మీద ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అదేంటంటే ఇప్పుడు ఫిజికల్గా లైంగికంగా వేధించక్కర్లా, పిల్లల్ని నువ్వు యూట్యూబ్ ఛానల్స్లో అయినా సరే కించపరిచేట్టు మాట్లాడితే మైనర్స్ని పోక్సో కేసు అవుతుంది. సో నేను అడిగాను, దీంట్లో బేసికల్లీ ఇప్పుడు మనల్ని ఎవరన్నా 4 తిట్టారనుకోండి, సరే మనం ఏదో తిడతాం ఊరుకుంటాం, దీనికోసం పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవడో తిరగడు. కానీ నువ్వు ఒక బెదిరింపు అంటే నీ కూతురు 4 ఏళ్ల కూతురు జోలికి వస్తా అంటే రేపు నేను స్కూల్కి పంపించుకోవాలి కూతుర్ని, లేకపోతే కింద ఆడుకోవడానికి పంపించుకోవాలి, ఈ బీహార్ రౌడీలు ఎక్కడొస్తారు, ఏం చేస్తారు, ఇంత కఠినమైన కర్కోటకులు ఉంటారా మనుషులు అసలు అని చెప్పి అనిపించింది. అంటే దట్స్ జస్ట్ క్రిమినల్ బ్రెయిన్, అది నథింగ్ ఎల్స్. ఓకే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రయత్నం. బట్ ఏంటంటే ఆ రోజు ఈ వీడియో మీరు చూశారు, టు బి హానెస్ట్గా మాట్లాడుకునే క్రమంలో చాలా ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్లో మీరు ఇంటర్వ్యూన్ అవ్వడం, తర్వాత మీరు బెదిరింపులు ఎదుర్కోవడం, వాటిని మీరు లైట్ తీసుకోవడం, కేసెస్ వరకు వెళ్ళిన ఉదంతాలు అయితే నాకు తెలిసి అంతగా లేవు. ఎందుకు లేవు అంటే నేను అంటే ఇంత ఇంటికి మీరు రిజిస్టర్ చేసింది మీరు ఇన్ పర్సనల్ గా మీ ఫ్యామిలీ ఆ విషయంలో ఏంటంటే పోలీసులు అది వేరే. బట్ నేను అడుగుతాను ఏంటంటే ఇప్పుడు ఇది కూడా మీ దృష్టికి వచ్చిన తర్వాత వాట్ యూ థాట్, అంటే వెంటనే నేను యాక్షన్ తీసుకోవాలనుకున్నారా, లేకపోతే డిడ్ యూ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ, అది ఏం జరిగింది? అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికే నాకు ఒక 3-4 రోజులు పట్టింది. అసలు ఏం చేద్దాము అని చెప్పి చాలామంది అసలు కింద ఆ వీడియోస్లో చూసినప్పుడు కామెంట్లు పెట్టినప్పుడు కూడా ఆవిడ సపోర్టర్లో లేకపోతే ఫెమినిస్టులు అనే వాళ్ళు కూడా ఆఖరికి ఆవిడని తిడుతూ కామెంట్లు పెట్టడం, ఫైనల్లీ అంటే వీడి మీద పోక్స్ అవుతుంది, శేఖర్ భాష ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నావు, వెళ్ళు కేసు పెట్టు అని చెప్పి గట్టిగా అక్కడ కూడా నేను ఆల్రెడీ వెళ్దామని అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ నుంచి అనుకుంటుంది ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మగాడి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే నాదులు ఎవరు అనే కోణంలోనే కదా మన పోరాటం స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను స్టేషన్కి వెళ్ళడము, మాట్లాడడము, కొన్నిసార్లు లేడీస్ మీద కేసు అంటే అంత ఈజీగా ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళ మీద పెడితే అయిపోయినంత ఈజీగా అవ్వదు, లీగల్ ఒపీనియన్ అంటారు, అందులో ఎస్పెషల్లీ దీంట్లో పోక్సో యాంగిల్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంకా పంపించాలని చెప్పి ఇలా కొన్నాళ్ళు అలా తాత్సారం జరిగినది ఉంది. బట్ తర్వాత ఇవన్నీ పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత కంప్లైంట్ అయితే తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు అండ్ ఎఫ్ఐఆర్ అయింది. 3 సెక్షన్లు పెట్టారు మీరు చెప్పినట్టుగా, 352, 353 అండ్ ఐటీ యాక్ట్ 67. అది 3 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఒకవేళ ప్రూవ్ అయితే. అండ్ ప్రూవ్ అవడానికి అన్ని ఆన్ రికార్డ్. ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు ఆడియో వినండి, కొన్ని బీప్స్ వేయడం జరిగింది, కాస్త అభ్యంతరకరంగా అనిపించిన ఆ భాషని బీప్ వేయడం జరిగింది. ప్రస్తుతం గౌతమి మాట్లాడిన ఆ వీడియో అంటూ ప్రస్తుతం చక్కర కొడుతున్న ఆ వీడియో ఒకసారి చూద్దాం, తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. పిచ్చనా కొడుకు కొజ్జగాడు, వాడు శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది, పండగ చేసుకో. నీకో కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా పిక్కో, నా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి, నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్న రితు చౌదరిని అనుకుంటున్నారా, ధర్మ మహేష్ అనుకుంటున్నారా? ఇంటికి
ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంట్లో ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడొచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం ఇచ్చేసేలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు. మీ పెళ్ళాలని ఇవ్వరు అదండ్రా వాడికి. మీ పెళ్ళాలు వాడితో మీ అక్కల్ని చెల్లెళ్ళని తల్లులని అందరినీ కాదనరా వాడికి. చెయ్యండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని మీ చెల్లిని మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప జర్నలిజంలో తీసుకోకూడదా అని అడుగుతున్నాడని ఎవరన్నారండి? మీరు తీసుకోకూడదని? మీకు